నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రజలను ఉద్దేశించి నేషనల్ గార్డు మనం చూసుకుంటే కువైట్ నేషనల్ గార్డు ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే పొరుగు దేశాల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల కువైట్ దేశానికి ఎలాంటి ముప్పు లేదని ధృవీకరిస్తూ కువైట్ జాతీయ రక్షక దళం నేషనల్ గార్డు ఒక వీడియో సందేశంతో పాటు సోషల్ మీడియాలో ప్రజలకు భరోసా ఇచ్చే ప్రకటనను జారీ చేసింది. రేడియో ధార్మికతకు గురయ్యే అవకాశం పైన ప్రజలలో ఆందోళన రేకెత్తించే ప్రస్తుత ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో ఈ స్పష్టత వచ్చింది. కువైట్కు అత్యంత సమీపంలో ఉన్న అధునాతన అణు రియాక్టర్ 240 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది. ఈ దూరం ఎలాంటి ప్రభావాన్నైనా గణనీయంగా తగ్గించడానికి సరిపోతుందని జాతీయ రక్షక దళం వివరించింది. చాలా వరకు రేడియో ధార్మిక పదార్థాలు కువైట్ సరిహద్దులకు చేరకముందే విచ్ఛిన్నమవుతాయి. తద్వారా కువైట్ దేశం ప్రభావితం కాకుండా ఉంటుందని చెప్పి పేర్కొంది. ప్రజల భద్రతకు హామీ ఇచ్చేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు అమలులో ఉన్నాయని చెప్పి నేషనల్ గార్డు తన యొక్క సందేశంలో పేర్కొంది. కువైట్లోని కువైటీలు మరియు ప్రవాసులనే తేడా లేకుండా ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని, అవసరమైన భయాందోళనలకు దూరంగా ఉండాలని కోరింది. ప్రాంతీయ అనిశ్చితి నెలకొన్న ఈ సమయంలో ప్రజల ఆందోళనలను పరిష్కరిస్తూనే భద్రత మరియు సంసిద్ధతను కొనసాగించడానికి కువైట్ కట్టుబడి ఉందని ఈ ప్రకటన స్పష్టం చేసింది. ప్రజలలో అవగాహన కల్పించే ప్రయత్నాలలో భాగంగా అత్యవసర పరిస్థితి అరుదుగా ఎదురైనప్పుడు మాత్రమే పాటించాల్సిన సాధారణ భద్రతా మార్గదర్శకాలను కువైటీ ప్రజలకు అందించడం జరిగింది. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే కానీ అటువంటప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇందులో మనం చూసుకుంటే ఇంట్లోనే ఉండడం, కిటికీలు మరియు ఇతర ద్వారాలను మూసివేయడం, ప్రభుత్వ మార్గాల ద్వారా జారీ చేయబడిన అధికారిక సూచనలు పాటించడం వంటివి ఉన్నాయి. బహిరంగ ప్రదేశాలలో ఎదురయ్యే పరిస్థితుల కోసం ప్రాథమిక జాగ్రత్తలతో పాటు స్పష్టమైన అత్యవసర ప్రతిస్పందన విధానాలను కూడా అధికారులు వివరించారు. ప్రపంచ భద్రతా ప్రమాణాల పట్ల తన నిబద్ధతను బలోపేతం చేస్తూ కువైట్ దేశం అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలతో సమన్వయంతో తన పర్యవేక్షణ మౌలిక సదుపాయాలను నిరంతరం మెరుగుపరుస్తుందని చెప్పేసి ఈ చర్యలు పూర్తిగా ముందు జాగ్రత్త చర్యలలో భాగమేనని చెప్పేసి ప్రజలందరి భద్రత మరియు రక్షణను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రకటన చేశామని చెప్పి, అవసరం లేనిదే ఎవరు ఇంటి నుంచి బయటికి రావద్దని చెప్పేసి భద్రతా చర్యలలో భాగంగా రాత్రి వేళల్లో కానీ పగటిపూట కానీ మీ యొక్క కిటికీలు మరియు తలుపులు మూసి ఉంచడం మంచిదని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.